హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియో. ఒకరోజు శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు ధర్మరాజు వెళ్తారు. అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ, నాకు 100 మంది సోదరులు ఉన్నారు, అందరికీ నేనే అండగా నిలిచాను. ధర్మరాజు మాత్రం తమ్ముళ్లపై ఆధారపడ్డాడు. ఆయన వల్ల తమ్ముళ్ళకి నష్టం తప్ప జరిగిన లాభం లేదు. జూదం తప్పని తెలిసి నేను ఆడకుండా మా మామతో ఆడించాను. అదే ధర్మరాజు నేరుగా జూదంలో దిగాడు. చివరకు భార్యను కూడా అడ్డుగా పెట్టాడు. అయినా ధర్మరాజునే మంచివాడని అందరూ అంటారు. అసలు ఎందుకిలా అని ప్రశ్నిస్తాడు. దీనికి కృష్ణుడు బదిలిస్తూ, నేను సమాధానం చెప్తా, కానీ ముందు మీ ఇద్దరికి ఒక పని చెప్తాను, చేస్తారా అంటాడు. హా సరే చేస్తామని చెప్తారు. ముందు దుర్యోధనుడితో మాట్లాడుతూ, దుర్యోధన, నువ్వు వెళ్ళి నీకంటే 5 మంచివారిని తీసుకురా అని చెప్తాడు. అదేవిధంగా ధర్మరాజుతో, నువ్వు వెళ్ళి నీకంటే 5 చెడ్డ వాళ్ళని తీసుకురామని చెప్పి వారిని అక్కడి నుంచి పంపిస్తాడు. అయితే సాయంత్రానికి ఇద్దరు ఖాళీ చేతులతో వస్తారు. దీంతో దుర్యోధనుడిని ఏమైంది, ఎవరిని తీసుకురాలేదెందుకు అని ప్రశ్నించగా, నాకంటే మంచి వాళ్ళు ఒక్కరు కనిపించలేదు, ప్రతి ఒక్కరిలో నాకంటే ఏదో ఒక చెడ్డ గుణం కనిపించింది, అందుకే ఖాళీ చేతులతో వచ్చాను అని బదిలిస్తాడు. ఇక ధర్మరాజు సమాధానమిస్తూ, నాకంటే చెడ్డవారు ఎవరైనా ఉన్నారా అని వెతికాను, కానీ నాకంటే చెడ్డవారు ఎవరు లేరు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణం కనిపించింది, అందుకే ఎవరిని తీసుకురాలేదు అని సమాధానం చెప్తాడు. ఇదంతా విన్న కృష్ణుడు, చూసావా దుర్యోధన, నువ్వు మనుషుల్లో చెడు గుణాల్ని చూసావు కాబట్టి నీకు ఎవరూ దొరకలేదు. అదేవిధంగా ధర్మరాజు మనుషుల్లో మంచి గుణాలు చూశాడు, అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు. ప్రజలంతా ఆయనను కీర్తిస్తున్నారు. ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా అని చెప్తాడు. దీంతో దుర్యోధనుడికి అసలు విషయం బోధపడుతుంది. నీతి ఏంటంటే, ప్రస్తుత సమాజంలో నెగిటివిటీ పెరిగిపోయింది. ఎక్కడ చూసినా తప్పులను ఎంచేవారే ఎక్కువ అవుతున్నారు. అందుకే పాజిటివ్ యాటిట్యూడ్ పెంచుకోవాలని చెప్తున్నారు. ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. దానిని గుర్తిస్తే మనలో కోపం, అసూయ అనే భావోద్వేగాలకు అసలు తావే ఉండదనే గొప్ప సందేశాన్ని ఈ కథ మనకు చెబుతుంది.